హాయ్ అండి అందరికీ. ఇక్కడ మనం రెడ్ సాస్ పాస్తా ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇక్కడ నేను హాట్ వాటర్ తీసుకున్నానండి. ముందుగా నీళ్ళని ఒక గిన్నెలో వేడి చేసుకున్నాను. అందులో ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ వేయడం ఒకదానికి ఒకటికి స్టిక్కీగా అవ్వకుండా ఉంటాయండి ఆయిల్ వేయడం వల్ల. తర్వాత టమాటాస్ ఇక్కడ నేను 7 తీసుకున్నానండి. వీటిని ఇలా పెట్టాలండి. అంటే లోపలికి దిగకూడదు, ఊరికే గీతలాగా గీయాలండి. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఈ పీల్ ఈజీగా వస్తుందండి. తోలు పైన ఉన్న తోలు ఈజీగా వస్తుంది. చూడండి ఇక్కడ నేను పాస్తా ఈ టైప్ తీసుకున్నానండి. చూడండి ఇది హోమ్ చెఫ్ వాళ్ళయండి. నీళ్ళు బాయిల్ అవుతున్న దాంట్లో ఈ పాస్తాని వేయాలండి. తర్వాత ఇక్కడ టమాటా నీళ్ళల్లో ఉడికించుకుంటున్నానండి. చూడండి ఇక్కడ పాస్తా ఉడికిపోతుంది. పాస్తా ఉడకడం కొంచెం టైం పడుతుందండి. తర్వాత ఇక్కడ చిన్న ఆనియన్, వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లి ఇక్కడ నేను 10 పీసెస్ తీసుకున్నానండి, మీడియం సైజు. వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ టమాటాని చూడండి ఇక్కడ పీల్ తీసేసి టమాటాని సన్నగా కట్ చేసుకోవడం అండి. పాస్తాని చూడండి నీళ్ళ కింద పెట్టాలండి వడవేసుకొని. అప్పుడు పాస్తా డ్రైగా ఉంటుంది. పాన్లో బటర్ వేసి, బటర్ వేడయ్యాక ఈ గార్లిక్ పీసెస్ సన్నగా కట్ చేసుకున్నాం కదండి, అది వేయాలండి. చూడండి గార్లిక్ వేగాక ఆనియన్స్ వేస్తున్నానండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసానండి. తర్వాత ఇక్కడ నేను థిక్నెస్ కోసం మైదాని నీళ్ళల్లో కలుపుకుంటున్నానండి. ఇక్కడ 2 టీ స్పూన్స్ మైదా పట్టిందండి నాకు. చూడండి ఇలా లమ్స్ లేకుండా, ఉండలు లేకుండా ఇక లిక్విడ్ లాగా కలుపుకోవాలండి. మరీ లిక్విడ్లా కాదు, నేను చూపిస్తున్న విధంగా. తర్వాత నా దగ్గర ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ లేవండి, అందుకంటే మిరపకాయలని ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇవే చిల్లీ ఫ్లేక్స్ అయ్యాయండి. తర్వాత మనం కలుపుకున్న మైదా పిండిని టమాటా దాంట్లో వేసానండి. అది వేసాక పాస్తా కూడా వేసి కలుపుకుంటున్నానండి. చూడండి తర్వాత చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసానండి. తర్వాత కొత్తిమీర వేసి సాల్ట్ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర ఇది మన ఇష్టం అండి, మిరియాల పొడి గార్నిష్ చేసుకోవడమేనండి. అంతేనండి, మన రెడ్ సాస్ పాస్తా రెడీ అయిపోయిందండి. ఇది మనం పాస్తాలో సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నా పెద్దగా సాల్ట్ పట్టవండి. ఇది మనం కంపల్సరిగా ఫాలో అవ్వాల్సిన టిప్, ట్యాప్ కింద పెట్టాలండి. చన్నీళ్ళు ఉడకబెట్టుకోగానే వడ వేయగానే మనం కోల్డ్ వాటర్ యాడ్ చేయాలండి. ఖచ్చితంగా ట్యాప్ కిందన చల్లటి వాటర్ యాడ్ చేయాలండి. అప్పుడే అవి విడివిడిగా అవుతాయి, లేకపోతే స్టిక్కీ ఫామ్లోకి వస్తాయండి. ఆ టిప్ కంపల్సరీ మనం పాస్తాకి, నూడిల్స్కి ఈ రెండిటికి ఇది వాడాలండి. అంతేనండి, పాస్తా రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.